పంజాయి పురాణంగా అది కూడా బయటనే మళ్ళీ పండుగ పూట మంచిగా చేసి ఇచ్చేసి ఇబ్బంది లేకుండా పూజలు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పోయినసారి మీకు అందరికీ తెలుసు 25వ తారీఖు 10వ నెల అక్టోబర్లో మనం చేసుకున్నాం. కానీ గత సంవత్సరము కొంత శంకరాన్ని చనిపోయింది మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం నుంచి మరి ప్రతి బొడ్డురాయి పండుగ జరిగేటువంటి 25/10/2025 కూడా భోజనాలన్నీ నేనే ఏర్పాటు చేస్తాను. కూడా మరి వేరే వాళ్ళని ఏం అడగకుండా ఆ భోజన కార్యక్రమాలు కూడా, ఎందుకంటే బస్సు అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నాకున్నటువంటి మీరు చూపించినటువంటి ఆదరణ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అన్ని ఇళ్ళు నేనే కట్టేశాను. కానీ ఒకటే మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మనం ఎవ్వరం పిలవకపోతే వారు వచ్చి ఇక్కడ వెంటనే స్టార్ట్ చేయమని డబ్బులు శాంక్షన్ చేసిపోయింది. కానీ కొన్ని కారణాలు మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల బస్సులో కోఆర్డినేషన్ లేకపోవడం మూలాన జరిగినటువంటి డిలే వల్ల అది మనం పూర్తి చేయలేకపోయినాం. ఎందుకంటే అది కూడా ఇల్లు కట్టేస్తే మరి సంపూర్ణమైనటువంటి సార్థకత వస్తుందని
నేను కనీసం 40-50 మీటింగ్లు పెట్టినా. సరే ఏది ఏమైనప్పటికీ, ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళు పేదరికంలో ఉండవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వాల సహకారం తీసుకొని మనం కూడా ఉన్నతంగా బతకాలి.